ప్రియులరా, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీరేమని ప్రార్థించమని కోరారో ఆ విషయాలు దేవుని సన్నిధానంలో ఆయన పాదాల దగ్గర వినిపించుకుంటూ ఉన్నాం. మరి దేవుడే మీ పట్ల అద్భుత కార్యాన్ని జరిగిస్తారు. ప్రార్థించటం మా వంతు, కార్యం చేయటం దేవుని వంతు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులరి, పూట దేవుని వాక్యములో నుండి మనం నిజ క్రైస్తవుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరు నిజ క్రైస్తవులు అని అంటే కనుక, ఒకటి తిరిగి జన్మించిన వాడు క్రైస్తవుడు. రెండో భాగముగా చెప్పుకున్నాం ఏంటనంటే నవీన స్వభావం, నూతన స్వభావం, నూతన లక్షణాలు కలిగిన వాడు క్రైస్తవుడని మనం 2 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 3వ భాగంలో క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో 3వ భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనములో యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళుతూ ఆయన శిష్యులకు ఇలాగూ చెప్పారు. ఏమని చెప్పారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. వారు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ప్రియులారా, యేసు ప్రభు కోరుకునేది ఏంటనంటే, శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, దేవునిని నమ్మటం కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఊరుకుంటే కాదు. దేవుని నమ్మిన వారు దేవునికి ఏమై ఉండాలని అంటే శిష్యరకం చేయాలని దేవుని కోరిక. అంటే శిష్యరకం చేయటం అంటే ఏంటి? ఆయన గురువై ఉన్నాడు, ఆయన నమ్మిన వారందరూ కూడా ఆయనకి ఏమై ఉండాలని అంటే శిష్యులుగా ఉండాలి. అంటే శిష్యరకం చేయాలి. ప్రియులరా, ఒక వ్యక్తి ఒక గురువు దగ్గర పని నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఆ గురువు ఏది చెప్తే ఆ పని చేస్తాడు శిష్యుడు. ఒక మెకానికర్ కానివ్వండి, లేకపోతే చదువుకున్న వారు కానివ్వండి, మాస్టర్ ఏం చెప్తే ఆ పని చేస్తారు. లేకపోతే ఒక పని నేర్చుకున్నవాడు గురువు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అట్టిదిగానే మన పరలోక గురువు అయిన యేసు ప్రభువారు ఆయన నిత్యత్వములో ఉన్నారు, పరలోకానికి వెళ్ళారు, ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నారు. ఆయన ఉండే స్థలంలో మనము ఉండులాగున మన గురువైన యేసు ప్రభు ఏం చెప్పారో, ఆయన ఏమి చేయమన్నారో మనము ఆ పని చేసినప్పుడు ఆయనకి ఏమై ఉంటామనంటే శిష్యులుగా ఉంటాం, శిష్యరకం చేస్తాం. ఆయన మాట విననివాడు ఆయనకు శిష్యుడు ఎలాగవుతాడు? ప్రియులారా, యేసు ప్రభు వారి లోకంలో ఎన్నో అద్భుతాలు చేశారు. దేవుడు ఆయా వ్యక్తులను పరీక్షించటానికి ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలకు విధేయులైన వారు, ఆయన మాటకు విధేయులైన వారు దేవుడు అద్భుత రీతిగా బాగు చేశాడు. నయమాను అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆయన యెరూషలేము వచ్చి ఎలీషా దగ్గర ప్రార్థన చేయించుకోవాలనుకున్నాడు. కనుక చేయించుకోవాలనుకున్నప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు ములగమన్నాడు. 7 సార్లు ములగమన్నప్పుడు తాను నిరకించాడు. నేను 7 సార్లు ములగొట్టం ఏంటి? మా ఊరిలో నదులు లేవా, మా ఊరిలో కాలువలు లేవా అని నిరాకరించినా కూడా భటుడు చెప్పిన మాటను బట్టి వెళ్ళి 7 సార్లు ములిగాడు. ఎప్పుడైతే 7 సార్లు ములిగాడో ములిగిన రాగానే, ములిగి తేలిన రాగానే 7 సార్లు ములిగిన తర్వాత అతని దేహము పసిపిల్లవాడి వలె అతని దేహం మారింది, కొత్త దేహముగా మారింది. ప్రియులారా, మాటలో అద్భుతాన్ని చూడండి, ఆ మాటలో ఉన్న శక్తిని చూడండి. నీటిలో ఏమీ లేదు, లేకపోతే ఆ నీటిలో ఏమీ కలపలేదు. ఎక్కడొచ్చింది స్వస్థత అని అంటే చెప్పిన మాట విన్నాడు, విధేయుడయ్యాడు. కాబట్టి ఈరోజు మనము కూడా దేవునికి శిష్యులుగా ఉంటున్నాం. మనము ఆయన ఏం చెప్పాడో పని చేయాలి. ఎందుకు మొలగాలి? మా ఊరిలో కాలువలు లేవా, ములిగితే ఏమొస్తుంది, మేము ఎన్నిసార్లు మొలగలేదు అని వ్యతిరేకించకూడదు. గురువు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. కాబట్టి ఈరోజు పరలోక రాజ్యానికి మనం చేరాలి అని అంటే ఆయన ఏం చెప్పాడో ఆ పని చేయాలి, అంతే.
కనుక చెప్పింది మనం విధేయులు అవ్వాలి. అలా విధేయులైనప్పుడే ఆయనకి ఏమై ఉంటామనంటే శిష్యులుగా ఉంటాం. కాబట్టి ఆయన శిష్యులుగా ఉన్నవాడిలో ఉండవలసిన మరొక లక్షణం ఏంటనంటే దేవునికి మనము గురువుకి నమ్మకస్తులుగా ఉండాలి. కనుక నమ్మకస్తులు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు ఆస్వాదించటానికి ఇష్టపడతా ఉన్నాడు. కీర్తనకారుల్లో ఒక మాట రాయబడింది ఏంటనంటే దేవుడు ఆకాశం నుండి తేరు చూస్తున్నాడట నమ్మకస్తులను ఆయన కనుగొనటానికి. అంటే దేవునికి నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మకమైన శిష్యుడిగా మనం ఉండాలి. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి అని అంటే గురువునకు నమ్మకంగా ఉండాలి. బైబిల్లో కొంతమంది నమ్మకస్తులు ఉన్నారండి. మోషే గురించి ఎలాగో రాయబడింది, మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని రాయబడింది. కాబట్టి ఇల్లంతా అని అంటే ఏ ఇల్లు అక్కడ చక్కని మాట ఉంటుందండి, నా ఇల్లంతటిలో అని అన్నాడు. కాబట్టి దేవుని ఇల్లేది అని అంటే నీ దేహమే దేవుని ఆలయం అన్నారు. కాబట్టి దేవుని శిష్యర్కం చేస్తున్న మనము దేవుని ఇల్లైన మన దేహం అంతటిలో దేవునికి ఎలా ఉండాలనంటే నమ్మకస్తులుగా ఉండాలి. మన చేతల ద్వారా, మన నడక ద్వారా, మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన ప్రవర్తిస్తున్న ప్రవర్తన ద్వారా మన గురువుకు ప్రతినిధులుగా ఆయన ఎలా నడిచాడో అలా నడవటానికి మనం ఈ లోకంలో దేవునికి నమ్మకస్తులముగా జీవించాలి. చాలామంది మేము క్రైస్తవులమండి, మేము బాప్తిసం తీసుకున్నామండి అని చెప్తూనే వారి క్రియలు మారలేదు, వారి మాటలు మారలేదు, వారి నడక మారలేదు, వారి సినిమా శాస్త్రాలు మారలేదు, వారి అలంకరణ మారలేదు, వారి తయారయ్యే విధానం మారలేదు. వారి విధానము కనుక క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తు స్వరూపములోనికి రాలేదు. యేసు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీని అందరూ కూడా రాళ్ళతో కొట్టుకుని తీసుకుని యేసయ్య దగ్గరికి ఆవిడ వచ్చి దాక్కుంటున్నప్పుడు అప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు, మీలో పాపము లేనివాడు ఎవరవుతున్నారో మొట్టమొదటిగా ఆమె మీద రాయండి అని అంటే ఎవరూ కూడా వేయలేకపోయారట. అందరూ కూడా వారి పాపములు వారు గుర్తొచ్చి వెనకకు పారిపోయారు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, వ్యభిచారైన ఆ స్త్రీని ఏమంటాడనంటే, అమ్మా ఎవరు నేనేమీ చేయలేదా? చూసారా, యేసు ప్రభువారు ఒక వ్యభిచారిని అమ్మా అని పిలిచారు. ఈరోజు ఆయన శిష్యులుగా ఉన్న మనము కూడా ఇతరులను కనుక ఇతరులను దేవునిలో లేక పాపములో నిరాశలో ప్రియులరు పాపములో తిరుగుతున్న వారిని మనము నిర్లక్ష్యంగా మాట్లాడకుండా యేసు ప్రభువారు పలికినట్టుగా మనం పలకాలి. అప్పుడే ఆయనకు శిష్యులుగా ఉంటాం. మాటలో నమ్మకత్వం, చూపులో నమ్మకత్వం, నడకలో నమ్మకత్వం, మన చేతలలో నమ్మకత్వం, డబ్బులో నమ్మకత్వం, ప్రియుల కుటుంబంలో నమ్మకత్వం మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులరు ఈరోజు చూడండి, చాలామంది ఈ రోజుల్లో చేతుల్లోనికి సెల్ ఫోన్లు వచ్చినాయి. వారు ఏమి చూస్తున్నారు? వారి కళ్ళు నమ్మకత్వంగా దేవునికి ఉన్నాయా? దేవునికి శిష్యరకంగా ఉన్నావు కనుక ఆ దేవునికి నీ కళ్ళు నమ్మకంగా ఉన్నాయా? కనుక ఈరోజు ఆలోచించమని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. భార్యాభర్తలు ఒకరికి ఒకరు నమ్మకస్తులుగా ఉండాలి. భర్త భార్యకు నమ్మకస్తులుగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకస్తులుగా ఉండాలి. అలా నమ్మకత్వం ఉంటేనే కదండి మనం దేవునికి శిష్యులు అనుకుంటాం. ప్రియులరా, యేసు ప్రభువారు దేవునికి నమ్మకస్తుడిగా జీవించి ఆయన పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. ఈరోజు ప్రియులరా, మనము యేసు ప్రభు వలె నమ్మకస్తులముగా ఈ లోకంలో మనం జీవించాలి అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. దానియేలు గ్రంథంలో ఒక మాటను చూస్తామండి. ప్రియులరా, దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతున్న మాట ఏంటనంటే 6వ అధ్యాయము 4వ వచనంలో ఎలాగూ రాయబడింది. 6వ అధ్యాయము 4వ వచనం దానియేలు గ్రంథంలో దానియేలు మీద నింద మోపాలని ప్రయత్నం చేశారట. అతడు ఏ నిందలో దొరుకుతాడని అతను కొరకు ప్రయత్నం చేసినప్పుడు అతడంటే ఏ విషయంలో కూడా అతడు నిందపాలు కాలేదట. ప్రతి విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతను లెక్కలలో అతడు రాస్తున్న రాత్రులలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, దేవుని నమ్మిన మనము మన ఆఫీసుల్లో నమ్మకస్తులుగా ఉన్నారా? దేవుని మందిరంలో పెద్దలుగా ఉంటున్న మీరు నమ్మకస్తులుగా రాస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనము దేవుని సొమ్ము నమ్మకంగా ఖర్చు చేస్తూ ఉన్నావా?
దేవునికి నమ్మకంగా నీ దశమ భాగం ఇస్తా ఉన్నావా? దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీ నమ్మకత్వం ఏది? కనుక నమ్మకస్తులు ఆయనకి ఏమై ఉన్నారనంటే శిష్యులుగా ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు కోరుకునేది ఆయన నమ్మకస్తులను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవునికి నమ్మకమైన వారిగా మనం జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నానండి. దేవునికి నమ్మకంగా ఉన్నవారే ఆయనకు శిష్యులుగా ఉంటారు. ఆ నమ్మకస్తులే పరలోక రాజ్యానికి చేర్చబడతారు. కాబట్టి ఏ విషయంలో నమ్మకత్వం లేదో ఈరోజు మనం సరిచేయబడి ఆయనకు నమ్మకమైన వారిగా ఈ లోకంలో మనం ఉందాం. ప్రియులారా, మనమండి ఏదో బోధించవలసిన పని లేదు ప్రజలకు. ఈ రోజుల్లో క్రైస్తవులకును ఇతరులకు గలిబిలు ఎందుకు వచ్చిందనంటే వీరు అలా ప్రవర్తించుకోకుండా ఇతరులను విమర్శిస్తూ ఉన్నారు. ఇతరులను విమర్శిస్తున్నాము అలానే వారు మనలను విమర్శిస్తూ ఉన్నారు. మన మాటలు సరిఉండవు, మన నడక సరి ఉండదు, మన ప్రవర్తన సరి ఉండదు. కాబట్టి ఇతరులను తిడుతూ ఉంటారు. నీ దేవుడు మంచోడు కాదు, మీరు మంచోళ్ళు కాదు. ఇవన్నీ మనకెందుకు? మనము ఇవన్నీ బోధించుకోకుండా మనము నమ్మకస్తులముగా ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను కనికరం పడుతూ, ఇతరులకు సహాయపడుతూ, ఇతరులకు సహకారులుగా మనం ఉంటున్నప్పుడు మనం చెప్పక్కర్లేదు, వారే మనలను దేవుని పిల్లలని గుర్తిస్తారు. అపోస్తల కార్యాల్లో మనం చూస్తే అండి ప్రియులరా, మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారట. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, దేవుని వాక్యంలో మనం ఆలోచిస్తే ప్రియులారా చక్కని మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని చూస్తూ ఉంటున్నాం అని అంటే కనుక మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే 4:16 వీరు మనమంటే అండి ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించే అవసరం లేదు, అతడు సిగ్గుపడక్కర్లాక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలట. క్రైస్తవులని ఎలా పెట్టారు అనంటే వారు నడిచిన విధానాన్ని బట్టి, వారు ప్రేమిస్తున్న ప్రేమను బట్టి, వారి స్వభావాన్ని బట్టి వారు క్రైస్తవులని బయట వారి పేర్లు పెట్టారట. ఈరోజు మనము కూడా అలాగూ బయట వారి చేత పేరు పొందేవారిగా మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరొక మాట చదువుతున్నాం. ఏంటనంటే పౌలు గారు కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పౌలు గారు అధికారి మధ్యలో నిలబడినప్పుడు ఆయన అంటాడు, నన్ను ఎంత త్వరగా క్రైస్తవుడిగా చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా అని అంటాడు. నిజమే ప్రియులారా, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారటానికి చాలా కష్టం. కానీ ఆ వ్యక్తి ఎలా మారుతాడని అంటే మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి నడుస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని సన్నిధానంలో అలా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తాను. అపోస్తలుల కార్యాలు 11:26 మనం చూస్తే అంత్యోక్యలో క్రైస్తవులని పిలువబడిన వారని మనం చూస్తూ ఉన్నాం. వారిని క్రైస్తవులని బయట వారు పిలిచారు. వీరు చెప్పుకున్నాం కాదు, బయట వారు పిలిచారట. ఎందుకు ఎలా పిలిచారు అని అంటే వారి ప్రవర్తన బట్టి, వారి ప్రార్థన, భక్తి, విశ్వాస, పరిశుద్ధతను బట్టి క్రైస్తవులని పిలువబడ్డారు. ఈరోజు మనం కూడా అలా పిలువబడిన వారిగా లోకంలో మనం జీవిద్దాం. దేవునికి ప్రతినిధులుగా, ఆయన శిష్యులుగా మనం ఉందాం, నమ్మకస్తులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మీ కొందనాలు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, బలపరచండి. ఎన్నవారందరూ మీకు నమ్మకస్తులుగా మమ్మల్ని మీరు చేసి, నమ్మకస్తుగా ఏ విషయాల్లో లేకపోయామో ఆ విషయంలో మీకు నమ్మకస్తులుగా మమ్మల్ని చేసి, మీకు నిజమైన శిష్యులుగా మమ్మల్ని చేసి మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.